అంటే ఒక క్రెడిట్ గా చెప్పుకునే కార్యక్రమాలు నేను చెప్పింది కదా సార్. ప్రోగ్రామ్స్ ఆర్ దే. మీరు ఎన్డీఏ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ఒక్కటి చెప్పవే, పెద్ద నోట్ల రాదు డిమానిటైజేషన్, ఇదే హామీ చేసింది. ఇదే మరి సాధించిన ఘనత. జిఎస్టీ ఇదేనా మీరు సాధించిన ఘనత? నిరుపేద వర్గాలపై నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధానం ఏదైతుందో వాహన ఇంధనం ధరలు పెరగడం అని చెప్పంటున్నాం. పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్ పెరగడం అని చెప్పంటున్నాం. కుకింగ్ గ్యాస్ పెరగడము. అండ్ యూపీఏ ప్రభుత్వంలో ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ కు అష్యూరెన్స్ గ్యారంటీ లేదు. ఇంతవరకు ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టడము, హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించడం, ఏ విధంగా సమాజాన్ని చీల్చడం అనే భావన తప్ప ఏం లేదు. మీరు ఉద్యోగాల కల్పన పక్కన పెట్టండి. కనీసం వైద్య విద్య ఎంట్రెన్స్ చేయలేకపోతున్నట్టు అసమర్థ ప్రభుత్వం ఇక్కడ ఊహించగలుగుతామే? ఇప్పటికైనా జాతీయ కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు గ్రహించండి. మీరు అధికారంలో ఉన్నారు. బాధ్యతాయుత గల ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో, నేను అపోజిషన్ లీడర్ ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే మొత్తం జాతిని ఆకర్షించింది. రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన మొట్టమొదటి ప్రసంగమే యావత్ భారత జాతిని ఆకర్షించిందని చెప్పండి.